ఆ సినిమా అయితే చాలా చూడముచ్చటగా చాలా బాగానే ఉంది బ్రో. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ నవ్వితే గలీజ్గా ఉంటుంది, అందుకని నవ్వడం లేదు. సో అది అంటే ఈ సినిమాలో నేను బయట నార్మల్గా చెప్పట్లేదు, విశ్వక్సేన డైలాగ్ ఈ గలీజ్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా గలీజ్గా ఉంటుంది బయట చెప్తే, కాబట్టి చాలా బాగుంది అన్న సినిమా. ఇంకోటి దీంట్లో నేను విశ్వక్సేన ఎక్కడ చూడలేదు. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి విశ్వక్సేన్నే చూడాలి అనుకొని వస్తే మాత్రం దయచేసి ఒకసారి విశ్వక్సేన్ని కాకుండా అనుదీప్ గారిని చూసిరండి, ఎందుకంటే సినిమా మొత్తం అనుదీప్ గారే ఉన్నారు బ్రో. సో అంటే సినిమా యాక్టింగ్ చేసింది మాత్రం విశ్వక్సేనే, అనుదీప్ గారు కొంచెం కొంచెం ఉన్నారు, కానీ మార్క్ మొత్తం అనుదీప్ గారే. సో ఒక్కొక్క చోట వాయిస్ విన్నా కానీ అనుదీప్ గారి వాయిస్ లెక్కనే వస్తుంది మీకు. సో డామినేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అని చెప్పలేను బ్రో, కానీ మరో జాతి రత్నం అయితే అవుతుంది. అది జాతి రత్నాలు, ఇది జాతి రత్నం. అది సేమ్ అంటే బ్రో కామెడీ దేంట్లో అయినా సేమ్ ఉంటుంది బ్రో, అలా అని కాదు. కానీ కామెడీ ఎలా అంటే చాలా మంచిగా ఉంది. కామెడీ ఎట్లా అంటే అంటే కొన్ని కామెడీలు నీకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకొని చాలా మంచిగా నవ్వచ్చు. చాలా మంచి బాడీ లాంగ్వేజ్ బ్రో విశ్వక్సేన. నా నిజంగా చెప్తున్నాను, ఆ విశ్వక్సేన బాడీ లాంగ్వేజ్ అయితే చాలా హైలైట్ ఉంది, కానీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బాడీ లాంగ్వేజ్ ఇది. సో మనకేంటంటే విశ్వక్సేన ఎలా కనబడతాడు ప్రతిసారి మాస్కా దాస్ మాసే కనబడతాడు. సో ఈసారి ఎలా కాకుండా ఒక మంచి కామెడీ జోనర్ లో కనబడ్డాడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేచురల్ కామెడీ బ్రో, నేచురల్ కామెడీ, మరి అంత రొట్ట కామెడీ ఏం కాదు. కాకపోతే ఈ నేచురల్ కామెడీని కొంచెం మోడిఫై చేసి ప్రతి డైలాగ్ కి ఒక సెటైర్లు, ఒక్కొక్క డైలాగ్ ఒక సెటైర్లు చాలా గలీజ్గా ఉంటుంది అంటాడు అది. సో అది చాలా బాగుంది. వస్తాయి బ్రో, ఖచ్చితంగా వస్తాయి. అంటే